ఫలించాలంటే, మేలు నొందాలంటే మనం చేసేది దేవుడికి మాత్రమే కనపడాలి, మనుషులకి కనపడకూడదు. మనుషులకి కనపడితే మనం ఆస్వాదించబడలేం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనాన్ని మనం అక్కడ చదివితే కొన్ని మాటలు ఉన్నాయి, చదువుతారా? కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరముల లోను వీధులలోను చేయగలిగిన నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ధర్మం చేసేది అనగా దేవుని పనికి సహకరించేది కానీ, లేదా లేని వారికి ఇచ్చేది కానీ, మనము కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. తెలిస్తే ప్రతిఫలం అనేది మనకి రాదు. మనం చేసేది రహస్యంగానే చేయాలి. మన మధ్యలో ఒక అతను ఉన్నాడు, నా తమ్ముడు ఇమానియల్తో నేను ఒక మాట మాట్లాడాను చాలా రోజుల కిందట. ఫేస్బుక్లో కొన్ని ఫోటోలు చూసి అడిగాను. భోజనం ప్యాకెట్లు ఇస్తూ ఫోటోలు దిగుతున్నారు, వాటర్ బాటిల్ ఇస్తూ ఫోటోలు దిగుతున్నారు, లేదా రైస్ ఇస్తూ ఫోటోలు దిగుతున్నారు, వస్త్రాలు ఇస్తూ ఫోటోలు దిగుతున్నారు. అలా దిగొచ్చా, అలా ఇవ్వచ్చా అని అడిగాను. తమ్ముడు ఏమన్నాడంటే, మంచి పనే కదన్నా, ఒకరికి సహాయం చేయటం అనేది అన్నాడు. నేను అన్నాను, చేసే సహాయము దేవుడికి మాత్రమే కనపడాలి, మనుషులకి కనపడకూడదు. మనుషులకి కనబడితే వేషధారణ అవుతుంది, దానికి తగిన ప్రతిఫలం ఎప్పటికీ కూడా రాదు. గుర్తుపెట్టుకోవాలి మేడం. అంశం ఇది కాదు. ఈ సభ జరగటానికి చాలా మంది చేతులు ఈసారి పైకి లేసాయి. దేవుని స్తోత్రం. వారందరూ సంపూర్ణంగా దీవించబడదురు గాక. ఎంతైతే ఇచ్చారో అంతగా రెట్టింపు ఆస్వాదించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా అంశంలోకి వెళ్దాం. ఈ రాత్రి నేను ఎక్కువసేపు చెప్పను, మీరు ఆల్రెడీ ఇసుకిపోయారని నేను అనుకుంటున్నా. ఇసుకెక్కిందని నేను మిమ్మల్ని ఇసుకించను. వరుస పెట్టి కొన్ని అధ్యాయాలు చెప్తా, అండర్లైన్ చేయండి. ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్తా, మీరు జాగ్రత్తగా